సత్య వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే అలా బయట నిలబడి ఉంటారు. ఇంతలో కాళీ వచ్చి వదిన వదిన నన్ను క్షమించు అని చెప్పి సత్య కాళ్ళు దగ్గర పడిపోయి క్షమించమని అడుగుతాడు. దానికైతే సత్య అయితే భయపడిపోయి అలా వెనక్కి వెళ్ళిపోతుంది. నన్ను క్షమించు వదిన క్షమించు అని చెప్పి కాళీ అంటాడు. ఇక కాళీ వెనక వచ్చిన అతన్ని రేయ్ ఒక ఫోటో తీయరా వదిన కాలు దగ్గర నేను ఉన్నట్టుగా ఒక ఫోటో తీయరా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అతనైతే ఫోటో తీస్తాడు. ఇదంతా చూస్తున్న సత్య అయితే భయపడిపోతూ ఉంటుంది. అసలు ఏంటి ఎవరు మీరు అని చెప్పి సత్య అంటూ ఉంటుంది. ఆ మాటలకు కాళీ ఇలా అంటూ ఉంటాడు. వదిన నేను నిన్ను ఏమీ అనలేదు కదా, నీ వెనక ఉన్నది ఎవరో తెలుసా, పెద్దవాడు ఆడు చాలా పెద్దవాడు, నీ వెనక ఉన్నది చాలా పెద్ద ధైర్యం వదిన, నేను మాత్రం నిన్ను ఏమీ అనలేదు వదిన అని చెప్పి భయపడిపోతూ ఉంటాడు. ఇక ఆ క్రిష్ గురించి చెప్తూ ఉంటాడు. ఇదంతా వింటున్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి అసలు ఎవడు వీడు ఎవరి గురించి చెప్తున్నాడని చెప్పి అంటూ ఉంటాడు. వదిన నేను మాత్రం నిన్నేమీ అనలేదే, నువ్వు మాత్రం వాడికి ఏమీ చెప్పకు, నేను నీ కాళ్ళు పట్టుకున్నానని కూడా చెప్పు వదిన అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు సత్య అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి అసలు ఎవడు వీడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇంట్లోకి వచ్చి కూర్చొని అలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో సత్య వాళ్ళ బామ్మ వచ్చి ఏంటి ఎవడేవాడు, ఎవరితోటే నువ్వు తిరుగుతున్నావు, ఎవడే చెప్పవే అని చెప్పి వాళ్ళ బామ్మ అయితే వేధిస్తూ ఉంటుంది. ఆ మాటలకు సత్య ఏం చెప్పాలో తెలియక అలా మౌనంగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక సత్య వాళ్ళ నాన్న కూడా అసలు ఏంటి ఏం జరుగుతుంది, ఆ అమ్మాయి దగ్గరికి ఆడొచ్చి అలా చేయడం ఏంటి, ఇంకొకటి గురించి మాట్లాడడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి సత్య వాళ్ళ నాన్న కూడా చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.